చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి 7 నెలల తమ పరిపాలనా కాలంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని కూడా సంతృప్తిపరచలేకపోయారు. అండ్ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలేకపోయారు. వాళ్ళలో ఉన్న అసంతృప్తిని కూడా కనీసం చల్లార్చలేకపోయారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వాళ్ళ పార్టీ అధినాయకత్వపు కొన్ని నిర్ణయాల మీద, ఎక్కడికక్కడ కొన్ని ఆధిపత్య ధోరణుల మీద వాళ్ళ అసంతృప్తి గలం విప్పుతూనే ఉన్నారు. కొన్ని చోట్ల దశాబ్దాలుగా పార్టీకి పనిచేసిన వాళ్ళు కూడా ఈ అవమానాన్ని మేము భరించలేము అని చెప్పి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. తాజాగా కూడా చూడండి, ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావు పాలెమట ఏకంగా 400 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూకుమ్మడిగా రాజీనామా చేసేశారు. అది కూడా మంత్రి గారు పార్థసారథి గారు అక్కడ పర్యటించి అలా వెళ్ళగానే ఇలా వీళ్ళందరూ కూడా రాజీనామా చేసేశారు. రాజీనామా చేసేసి మీడియాతో కూడా మాట్లాడారు. ఇన్ని దశాబ్దాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకొక ఆయనది నేను 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, నీటి సంఘాల ఎన్నికలైనా రకరకాలుగా. ఎప్పుడు నేను ఇలాంటి రాజకీయం చూడలేదు. చాలా దారుణంగా అవమానిస్తూ ఉన్నారు. అసలు మీరెంత, మీకేంది మేము చెప్పేది అన్నట్లు. ఏమన్నా కనుక అవ్వి ఇవ్వి పదవులో డబ్బో కాదు, కనీస గౌరవం కూడా దక్కట్లేదు. ఇటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమే మేము పనిచేశామని చెప్పి ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం అని చెప్పి ఓవరాల్గా 400 మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వాళ్ళంతా ఏమంటారు మూకుమ్మడిగానే మీడియాతో కూడా మాట్లాడారు. ఇక్కడే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఎవరిని కూడా అంటే క్యాడర్ని పట్టించుకునే వాళ్ళే లేకపోయారు అని చెప్పి విమర్శలు అయితే ఉన్నాయి. అండ్ పైన అధిష్టానానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు మాత్రమే బాగుపడుతూ ఉన్నారు. మిగిలిన వాళ్లకు బాగుపడే సంగతి తర్వాత సంగతి, కనీసం గౌరవం కూడా దక్కట్లేదు అని విమర్శలు వాళ్ళ సొంత పార్టీ నుంచే వినిపిస్తూ ఉన్నాయి, వాళ్ళ సొంత పార్టీ క్యాడర్ నుంచే. సరే, ప్రజలను సాటిస్ఫై చేసే కథ పక్కన పెట్టండి. వాళ్ళు ఇచ్చిన హామీ ఏది ఇప్పటి వరకు అమలు చేయలేదు. అండ్ ఏది కూడా సమర్థవంతంగా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తలేరు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడితేనే వాళ్ళ మాటలోనే అర్థమవుతుంది వీళ్ళ పాలన ఎలా ఉంది అని. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా కనీసం సరిగ్గా 7 నెలలు కూడా తిరక్కముందే మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉండడం, ఎలాంటి అసంతృప్తి ఉందో ఇవన్నీ గనక సాక్ష్యాలే.